మొన్న వెంకయ్య నాయుడు గారు కూడా దీక్షకి వెళ్ళి మందకృష్ణ గారి దీక్షకి వెళ్ళారు, సంఘీభావం ప్రకటించారు. ఆయనైతే ఈయన్ని అభినవ అంబేద్కర్ అని కూడా అనేశారు. అది కొంచెం అతిగానే అనిపిస్తున్నట్టుంది. అంటే వెంకయ్య నాయుడు గారి స్థాయిని తగ్గించడం కాదు కానీ ఆయన్ని అభినవ అంబేద్కర్ అనటం కూడా కొంచెం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వెంకయ్య నాయుడు గారిని అంటే సరే, ఒకటి ఈనాడు ఎవరు ఒప్పుకోకపోయినా ఒక వ్యక్తికి పోల్చదగిన వ్యక్తి అంబేద్కర్ కాదు. ఈనాడు ప్రపంచమంతా కూడా అత్యంత మేధావి, అత్యంత ఉత్తమ నాయకుడు అంటే నెహ్రూ గారిని కాదు, అంబేద్కర్కే ప్రపంచం ప్రస్థానం ఇచ్చింది. దాని అర్థం నెహ్రూ గారిని కించపరిచినట్టు కాదు, కంపారిజన్లో వచ్చినప్పుడు కంపారిజన్. అట్లాగనే వెంకయ్య నాయుడు గారు చేస్తున్నా కానీ ఏంటంటే మనం అంత మహత్తరమైన వ్యక్తి గుణగాలాలు ఉన్నాయని చెప్పితే కంపారిజన్లో లేదా మరి కొంచెం అతిశయోక్తి అనిపించినా ఆయన ఒక మాట అన్నారు, ఈ బీజేపీ మేము ఎంపీ ఏబిజెడ్ చేసినాం, ఆయన చాలా శ్రద్ధ చూస్తున్నారు వెంకయ్య గారు, దాంట్లో డౌట్ ఏమి లేదు. దాంట్లో నేను కూడా చాలాసార్లు చూశాను. ఆయన మాట్లాడినప్పుడు ఆ లెటర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. దాంట్లో ఆయన చిత్తశుద్ధి ఇప్పటిది కాదు, అసలు ఫస్ట్ అసెంబ్లీలో రేజ్ చేసింది ఇష్యూ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 78లో అసెంబ్లీలో ఫస్ట్ ఆయనే ఈ ఏబీసీ ఈ విధంగా మాదికలకు అన్యాయం అవుతుంది, దీన్ని మనము సరిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అప్పుడు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారనుకుంటాను, బహుశా నాట్ బీజేపీ. సో గెలిచారు ఉదయగిరి నుంచి ఫస్ట్ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అయినప్పుడు ఆయనే అది. కాబట్టి ఆయన చిత్తశుద్ధిని శంకించవలసిన అవసరం లేదు. కాకపోతేనంటే అభిమానంతో కృష్ణమాదేవి గారు, సార్ అభినవ్ అంబేద్కర్ గారు అంటే అంబేద్కర్ గారు ఏం చేశారు, ఆయన ఎవరైతే కులాలకు అతీతంగా లేదా మహిళలకు వీళ్ళందరికీ లేదా పాదల్లో ఉన్న వారిని వారిని రిడ్రేట్ చేయడానికి ఆయన ఉద్యోగం చేస్తూ చాలా వీటిని మార్పులు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ఈనాడు ఒక జటిలమైన సమస్య కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండి ఒక నిమిషంలో ఏది దానికి కాకపోవడం అంబేద్కర్ గారు మన వెంకయ్య గారు తన భుజాల మీద వేసుకున్నారు. కాబట్టి నేను ఆ విధంగా అన్నారేమో, అయితే దాన్ని మరి దానికి పెద్దగా పెడార్థాలు తీయాల్సిన అవసరం లేదు. సార్, మళ్ళీ మీ పర్సనల్ విషయాలకు వస్తే, మీరు ఒక డాక్టర్గా ఉన్నారు, ఎంఎస్ చేశారు, ఈఎన్టీ స్పెషలిస్ట్. మీరు 96లో మీ రాజకీయ ప్రవేశం జరిగింది. ఎలాగా జరిగిందంటారు? అంటే ఎందుకు మీరు టీడీపీలో చేరారు? అంటే ఒక గవర్నమెంట్ డాక్టర్గా ఉండి మంచి ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయాలు, అంటే అప్పటికి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేతగా వచ్చారు, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఆయన పగ్గాలు చేశారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా పెద్దగా బలంగా లేదు. అటువంటి పరిస్థితుల్లో మీరు రిస్క్ చేసుకొని రాజకీయాలకు వచ్చినట్టున్నారు. అసలు మీ నేపథ్యం ఏంటి? యాక్చువల్లీ నేను రాజకీయాలకు వచ్చినప్పుడు నిజంగా మీరు రిస్క్ అంటే అసలు ఒక అభిప్రాయం ఏంటంటే అసలు మల్లురావు గారిని ఓడించే వ్యక్తి లేడు ఇక్కడ అన్న భావనలు క్రియేట్ చేశారు అంత రాజకీయాలు ఆ రోజుల్లో. అంత ఇది కూడా ఉంది కాంగ్రెస్కి బలము, తర్వాత వీళ్ళకి మళ్ళీ నాగర్ కర్నూలులో. అయితే దీని విషయాలు రావడానికి కారణం ఎన్టీ రామారావు గారు అని మాత్రం నేను చెప్పక తప్పదు. సబ్సిక్వెంట్లీ చంద్రబాబు నాయుడు గారు ఓన్ చేసుకున్నారు మమ్మల్ని పిలిపించుకొని, దాంట్లో సందేహం ఏం లేదు, టికెట్ ఇచ్చింది అది. ఎన్టీ రామారావు రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నేను సూర్యాపేటలో డాక్టర్గా పనిచేస్తున్నాను. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ₹2 కిలో బియ్యము, జనతా దోవతి, జనతా చీరలు, తర్వాత బీద వాళ్ళకి అపాస్యం చేసేవాళ్ళు అక్కడ ఉన్న కొన్ని వర్గాలు మా డాక్టర్స్ మధ్యలో. నిజంగా చూస్తే సినిమా పరంగా ఈరోజు ఏంటంటే నేను నాగేశ్వరరావుని లైక్ చేసేవాడిని, మా చిన్నయ్య గారు ఎన్టీ రావు, మాకు ఎప్పుడు గొడవ జరిగేది. ఈ నాగేశ్వరరావు సాంఘిక పరమైన ఇవి ఉండేవి, ఎన్టీ రామారావు గారు పౌరాణికమైన ఉండేవి, జానపదం. అటువంటిది ఈయన రాజకీయాలకు వచ్చి ఆయన చేసిన పాత్రల ప్రభావం అనుకుంటాను. రాచరికం పాత్రలు చేశాడు, బీద పాత్రలు చేశాడు. ఆ బీదల స్థితిగతులను మార్పు చేయాలన్న ఉద్దేశంతో ఆయన మేనిఫెస్టో నన్ను ఆకర్షించింది బాగా, ఎన్టీ రామారావు గారు. సో ఆ విధంగా అక్కడ తగులు పడేవారు. ఆయన వచ్చినాక ఆ విధంగా ఇంప్లిమెంట్ చేస్తూ కూడా పోయాడు. నేను రాజకీయంగా ఉంటూ డాక్టర్ వృత్తి చేస్తేనే సోషల్ సర్వీసులు బాగా ఇన్వాల్వ్ అయ్యేవాడిని అనమాట. నేను ఈ పథకాలన్నీ నాకు బీద వాళ్ళ స్వస్థలము మాది అలంపూర్ మహబూబ్నగరే, సూర్యాపేటలో గవర్నమెంట్ ఉద్యోగంగా, ప్రాక్టీస్ కాదు గవర్నమెంట్ ఉద్యోగం ఉండేవాడిని అక్కడ అనమాట. ఆ తరుణంలో సరే బాబు గారితో కూడా పరిచయం ఉంది మొదటి నుంచి నాకు. ఎప్పుడు ఈ స్కీమ్స్ వలన కొద్దిగా అట్రాక్టెడ్ బీయింగ్ కమింగ్ ఫ్రమ్ ఏ డౌన్ ట్రాడెన్ ఫ్యామిలీ. మాకేంటంటే ఇవన్నీ ప్రభుత్వ పరంగా ఇవి చేస్తున్నప్పుడు ఆకర్షిస్తున్నాయి. ఎప్పుడు ఎన్టీ రామారావు గారిని సపోర్ట్ చేసేవాళ్ళని, పాలసీస్ తెలుగుదేశం పాలసీస్ మంచిగా అనిపించాయి.
మంచిగా అనిపించిన తర్వాత అప్పుడు నాకు ఒకసారి అనిపించింది ఏంటంటే ఒకసారి ఎన్టీ రామారావు పిలిపించారు. ఒక మీటింగ్లో మేమిద్దరం సదాలక్ష్మి గారు ఉన్నారు. మాట్లాడిన తర్వాత చూసి ఏం పిలిపించి మీరు ఎందుకు రాజకీయాల్లో రారంటే మాకెవరు టికెట్ ఇస్తారు సార్, ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఏ రాజకీయ పార్టీ ఇస్తారంటే మేము ఇస్తాం కదా రండి అన్నాడు. సరే ఇచ్చినప్పుడు ఆలోచిద్దాం లేండి సార్ అని చెప్పాను. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆ మధ్యకాలంలో కలవలేదు. అంతలోనే చనిపోవడము. బాబు గారితో నాకు మొదటి నుంచి పరిచయం ఉండింది. నేను డాక్టర్ పొజిషన్లో సోషల్ వర్క్లో ఆయన వెళ్ళి కలిసేవాళ్ళమాట. ఈ నేపథ్యంలో బాబు గారు పిలిపించారు. అంటే నాగర్ కర్నూలు పార్లమెంటు దీనికి క్యాండిడేట్ ఎత్తుకుతున్నారు ఆయన 96లో. సో అప్పుడు ఆయన వచ్చాడు కదా, ఎన్టీ రామారావు పోవడం, అదే నేపథ్యంలో నేను వచ్చిన తర్వాత నాకు కొద్దిమంది ఇతరులు ఫ్రెండ్స్ ఉండి పార్టీలో ఉండేవాళ్ళు. ప్రత్యేకించి మహబూబ్నగర్ జిల్లాలోని చంద్రశేఖర్ రెడ్డి గారు, జైపాల్ యాదవ్ ఇలాంటి వాళ్ళంతా అప్పుడు యాక్టివ్గా ఉన్నారు దాంట్లో. రావుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు. సో తర్వాత నాగం జనార్దన్ రెడ్డి గారు కలిసి ఆయన మా కాలేజీలో సీనియర్ కాబట్టి ఆల్సో ఎంకరేజ్ మీ, దాంట్లో ఏం డౌట్ లేదు. ఆ నుంచి ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి ఆ విధంగా చనిపోయిన తర్వాత ఈయన పిలిపించారు, బాబు గారు పిలిపించారు అనమాట. పిలిపించి నాగర్ పార్లమెంట్, అప్పుడు పార్లమెంట్కి మల్లిరవిని ఎవరోడు కొట్టాలా అన్న భావనలో ఉన్నారు అంతా. అయితే రాజకీయ పరంగా చూసారు, కమ్యూనిటీ పరంగా ఇవన్నీ చూస్తూ ఆ జిల్లాకు సంబంధించినవన్నీ హైలీ క్వాలిఫైడ్. అయితే తెలుగుదేశం పార్టీలో ఒకటి గొప్పతనం ఏంటంటే ఆల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళండి. యంగ్స్టర్స్ని ఎడ్యుకేటెడ్ వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు బాగా. అంటే డబ్బు కంటే కూడా దీనికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. వీరికి ఎడ్యుకేటెడ్ తర్వాత వాల్యూస్కి ఎక్కువ ఇచ్చేవాళ్ళు అనమాట. డబ్బు పార్టీ ఏం చేసుకునేది మనకైతే తెలియదు, మాకెప్పుడు ఒక 90 పైసా ఖర్చు పెట్టినది లేదు. పార్టీ చూసుకునేది, అదంతా పార్టీ ఓన్ చేసుకునేది. అప్పుడు కాంటెస్ట్ చేసాము 90. సో ఉద్యోగానికి రాజీనామా చేసి కాంటెస్ట్ చేశారు. ఉద్యోగం నాకు రాజీనామా చేయాల్సి వచ్చింది, మరి ఉద్యోగంలో ఉండి చేయడానికి వీలు కాదనమాట. అప్పుడంతా వెల్విషర్స్ అంతా అరే మంచి ఉద్యోగం విడిచిపెట్టి ఎందుకు వెళ్తావయ్యా, ఇది అది రాజకీయాన్ని ఇస్తుందా, ఇది ఇస్తాను. నేను ఒక రాజకీయ పార్టీ బీదలకు మంచి జరిగే విధానాన్ని ఆలోచించే పార్టీ. నేను ఒక బీద కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ఎన్టీ రామారావు గారు ఒక మాట అన్నారు, మీరంతా చదువుకున్న వాళ్ళు నీ డాక్టర్ వృత్తులు వెళ్ళి ఓన్లీ పేషెంట్స్ అని ఒక కోణాన్ని చూసుకుంటే ఓవరాల్గా మీ కమ్యూనిటీని ఎవరు చూస్తారండి, నేను ముఖ్యమంత్రిగా చేయగలుగుతాను నేను. కాకపోతే మీలాంటి లీడర్లు చదువుకున్న వాళ్ళు అంత వస్తే కదా ఐ కెన్ డిస్ట్రిబ్యూట్ ది పవర్స్ టు యూ పీపుల్. ఎవరు? ఎన్టీ రామారావు గారు అన్నారు. అటువంటిప్పుడు కదా కమ్యూనిటీ డెవలప్ అవుతుంది. మీరు చూసుకుంటే మీరు డెవలప్, మీ కమ్యూనిటీ డెవలప్ అవుతుందండి అన్నారు. నేను అందరినీ చేయలేను కదా, మనసు ఉన్నా కానీ చేయాలంటే మీలాంటి వాళ్ళు వస్తేనే కదా అని అన్నాడు. మీ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసినప్పుడు? మా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది. వెళ్ళమన్నారు అంటే ఇక మా అన్నయ్య గారు ఉండేవారు, ఆయన రైల్వే ఉద్యోగి. వీళ్ళంతా ఏంటంటే నాకు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి స్కూల్ లెవెల్ నుంచి నా లీడర్షిప్ దీంట్లో ఎదిగినాను. నేను స్కూల్ మానిటర్గానో లేదా కాలేజ్ జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్. పొలిటికల్ ఇచ్చి ఉంది మీకు? పొలిటికల్ డెఫినెట్గా ఉండేది, పొలిటికల్ ఇచ్చి డెఫినెట్గా ఉండేది. అయితే మాకు హాస్పిటల్లో గాంధీ హాస్పిటల్ పనిచేసేటప్పుడు మా ప్రొఫెసర్స్ అనేవాళ్ళు, వన్ డే విల్ బికమ్ సెంట్రల్ మినిస్టర్ వేసే అనేవాళ్ళు, సెంట్రల్ హెల్త్ నవ్వుతూ. అంటే ఆ విధంగా నేను నా బిహేవియర్ ఉండేది. ఎప్పుడు సోషల్ సర్వీస్. ఇప్పుడు న్యూక్లియర్ 1, 2, 3 తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారు. వెంటనే మీరు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అవును. కాంగ్రెస్లో కూడా మీకు టికెట్ వచ్చింది. అవును. అంటే అక్కడ మరి మన డాక్టర్ మల్లు రవి గారు ఉన్నారు కదా, ఆయన కాదని మీకు ఎలా మీకు టికెట్ లభించింది? ఇప్పుడు అక్కడ ఫ్యాక్టర్ ఏంటంటే అప్పటికే మల్లు రవి జడ్చర్ల ఎమ్మెల్యేగా ఉన్నాడు. అక్కడ ఆయన ఎమ్మెల్యే టికెట్ జడ్చర్లకే అడిగాడు ఆయన. రెండేది కమ్యూనిటీ పరంగా మొత్తం లేదా దాదాపు 4 లక్షల 5 లక్షల చిల్లర ఎస్సీస్ పాపులేషన్ ఇది నాగర్ కర్నూలులో.